సూర్యాపేట జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామ పొలంలో యువ రైతులు ఇమ్రాన్ ముజాహిద్లు సేంద్రియ పద్ధతుల వ్యవసాయం చేయాలని బొప్పాయి పంట వేయడం జరిగింది. ఆ పంటలో ఈరోజు బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సేల్ స్టేట్ కన్వీనర్ చింత శరత్ కుమార్ రెడ్డి సందర్శించడం జరిగింది. వారికి సేంద్రియ ఎరువులు ఎలా వాడాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాలను వివరించడం జరిగింది. వ్యవసాయంలో రైతులు విపరీతమైనటువంటి రసాయన ఎరువులు వాడటం కారణంగా రైతుకు వ్యవసాయం భారంగా తయారైందని మరియు పెట్టుబడులు కూడా అధికమవుతున్నాయని తెలియజేశారు. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించడం వలన తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు సాధించవచ్చని తెలిపారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగా ఉన్నదని, ప్రజలు కొనుక్కోవడానికి శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. కరోనా తర్వాత ప్రజలు ఆహారం విషయంలో శ్రద్ధ చూపుతున్నారని, ఆరోగ్యం విషయంలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ప్రజలకు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం ప్రకృతికి ఏమైతే ఇస్తామో అది మనకు రిటర్న్ గిఫ్ట్గా ప్రకృతి ఇస్తుంది. కాబట్టి ఈ డైలాగ్ మా ముజాహిదీన్ చెప్పాడు. అంటే ప్రకృతి కూడా బాగా చూసుకుంటే మన అమ్మలాంటిది. ఇది భూమి భూమాతలాగా చూడాలా. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ట్రాక్టర్లు ఇవన్నీ పంపించేసి అసలు దానికి మినిమం పూజ, అంటే మనం పొద్దున్నే అమ్మని ఏదైతే ముక్కుంటామో అలాగే భూమాతను ముక్కు అని దాన్ని బాగా చూసుకుంటే మనల్ని కూడా బాగా చూసుకుంటుంది. కనుక అలాంటి పద్ధతి పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. కుట్టాగల దగ్గర ఉన్నటువంటి ఎర్రదొడ్డిలో ఉన్నటువంటి మిత్రుడు ఇమ్రాన్ యొక్క బొప్పాయి తోటకు వచ్చాము ఈరోజు. ఇక్కడ కంప్లీట్గా ఆర్గానిక్, అంటే సేంద్రియ వ్యవసాయం చేయాలనేటువంటి కోరికతోటి విజయ్ సత్యసాయి ఫార్మర్స్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ ఎరువు ఏదైతుందో ఎరువు ఫర్టిలైజర్స్ మొత్తం కూడా సేంద్రియ సంబంధించినటువంటి ఎరువు. దీన్ని ఆవు పేడ, వానపాములు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీన్ని మొక్కలకు వేయడం కారణంగా ఎక్కువ, అంటే భూసారం భూమిలో సత్తువ రావడం కారణంగా మొక్కలు బలంగా తయారవుతాయి. కాబట్టి దీన్ని అదే విధంగా పెనుగొండని తెప్పించాం. ఇది మొక్కకి వేస్తే ఎక్కువ కాలం పాటు మొక్క బలంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే మిత్రుడు కోరిక మేరకు తెచ్చాం. ఇక్కడ అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా దీన్ని డెవలప్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎక్కువ మంది కూడా బయట ఉన్నటువంటి రసాయన ఎరువులు వాడుకోకుండా వాటి వాడడం కారణంగా తిరిగి మనమే తింటున్నాం. అవి మన యొక్క మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కొనుక్కొని తింటున్నాం. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. దీని కారణంగా భూమి, ఎందుకంటే మనం రోజు ఒకటే భూమిని ఇబ్బంది పెడుతున్నాం. ఎందుకంటే దానికి కావాల్సిన చెత్తవా కానీ దానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ ఇవ్వకుండా భూమిని ఇబ్బంది, అంటే రసాయనాలు కొట్టి దాన్ని నాశనం చేస్తారు. కాబట్టి రాబోయే తరానికి భూమి ఉండదు.